Indo-Human Rights Care IHRC celebrated 76th Republic Day on January 26, 2025 in National Head Office by hoisting the flag. It's the day when India declares its independence Purna Swaraj from the British in 1930. India's republic is very crucial in country's history and identity. So, IHRC National Chairman R. Prasad Rao gave speech about the importance of Republic Day. జై భారత్. 76 వసంతాలు రిపబ్లిక్ డే పూర్తి చేసుకుంటున్న ఈ తరుణంలో మన దేశం ఇంకనూ అభివృద్ధి చెందుతున్న దేశంగానే పరిగణించబడుతుంది. అభివృద్ధి చెందిన దేశంగా పరిగణించబడాలని ఐహెచ్ఆర్సీ తరపున ఐహెచ్ఆర్సీ అందరూ కోరుకుందాం. దేశ అభివృద్ధిలో మన వంతు కృషి చేద్దాం. మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభించింది. అలాగే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కాబట్టి ఏటా అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటామని భావిస్తాం. అందులో కాస్త నిజం లేకపోలేదు, కానీ దీని వెనుక బలమైన కారణం ఉంది. వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26నే ఆమోదించారు. దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో 2 నెలలు వేచి ఉన్నారు. లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశం తొలిసారిగా సంపూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. నెహ్రూ సారథ్యంలో రావి నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగరవేసి భారతీయుల స్వతంత్ర సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. అప్పటిదాకా కేవలం రాజకీయ, ఆధ్యాత్మిక స్వతంత్రం వస్తే చాలు, సంపూర్ణ అధికారం బ్రిటిష్ వారి చేతుల్లోనే ఉండి దేశం సామంత రాజ్యంగా మిగిలిపోయినా పర్వాలేదు అనుకునేలా ఉన్న రాజకీయ నేతల వైఖరిని జలియన్ వాలాబాగ్ ఉదంతం ఒక్కసారిగా కళ్ళు తెరిపించింది. నాడు సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి సంపూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రకటన చేయడంలో సఫలమయ్యారు. ఆ రోజునే స్వతంత్ర దినోత్సవంగా పరిగణించాలని కాంగ్రెస్ పార్టీ కూడా దేశ ప్రజలకు పిలుపునిచ్చింది. అంతటి చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలని సదుద్దేశంతో నవభారత నిర్మాతలు రాజ్యాంగ రచన 1949లో పూర్తి అయిన 2 నెలలు ఆగి 1950 జనవరి 26న దానిని అమల్లోకి తెచ్చారు. జనవరి 26, 1950 నుంచి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయింది. ఆ రోజున భారత్ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. స్వతంత్రం వచ్చిన తరువాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను ఎన్నుకొనగా, రాజ్యాంగ రచన ముసాయిదీ కమిటీ చైర్మన్గా డాక్టర్ అంబేద్కర్ను చైర్మన్గా నియమించారు. రాజ్యాంగ రచనకు ఎంతోమంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి ప్రజాస్వామ్య విధంగా రూపొందించారు. అనేక సవరణల అనంతరం 1949 నవంబర్ 26న దీనిని రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది. బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి పొందిన తరువాత భారత పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి, స్వతంత్ర పోరాటం ఆశయాలను నెరవేర్చడానికి రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించారు. ఇది జనవరి 26, 1950 నుంచి అమల్లోకి వచ్చింది. ఈరోజు భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వం, న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగింది.
తొలి గణతంత్ర దినోత్సవం నాటికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత రాష్ట్రపతిగా ఉన్నారు. రాజ్యాంగం అమలైన తర్వాత ఆయన పాత పార్లమెంట్ దర్బారు హాల్లో రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని కర్తవ్యపథ్ వరకు 5 మైళ్ళు పొడవున సాగిన పరేడ్ తర్వాత ఆయన ఇర్విన్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగరవేసి విదేశీ పాలన పూర్తిగా అంతరించింది. అధికారాన్ని అప్పగించిన గుర్తులే రిపబ్లిక్ డే. స్వతంత్ర దేశంగా పురుడు పోసుకొని ప్రపంచ దేశాల కూటమిలో సంపూర్ణ స్వతంత్ర దేశంగా భారత్ చేరింది. ఇంతవరకు భారతదేశం 15 మంది రాష్ట్రపతులు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, వివి గిరి, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్, నీలం సంజీవ్ రెడ్డి, జ్ఞాని జైల్ సింగ్, ఆర్ వెంకట్రమణ్, శంకర్ దయాల్ శర్మ, కేఆర్ నారాయణ్, ఏపీజే అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్, ప్రణబ్ ముఖర్జీ, రామ్నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము గారు మరియు భారతదేశ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఖుర్జారి లాల్ నందా, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, రాజీవ్ గాంధీ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్, పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి, హెచ్డి దేవగౌడ, సుందర్ కుమార్ గుజ్రాల్, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుంది. జై భారత్, జై జై భారత్.